ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం అయితే ఆగే పరిస్థితి లేదు. ఇక ఉద్రిక్తత పరిస్థితులు పశ్చిమాసియాలో రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇప్పుడు గంట గంటకు కూడా ఒక్కొక్క రకంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇజ్రాయెల్కి అనేక దేశాలు సపోర్ట్గా ఉన్నాయి. సపోర్ట్గా లేకపోయినా అమెరికా ఉంది. సో ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్గా ఉంది కాబట్టి మిగతా ఏ ఇస్లాం దేశం కూడా ఇరాన్కి సపోర్ట్గా రావడం లేదు. అంతేకాకుండా ఇరాన్ సృష్టించినటువంటి నీడ సంస్థలు, ఉగ్రవాద సంస్థలు హమాస్, హెజ్బొల్లా, హూతీ ఏవి కూడా ఇప్పుడు సపోర్ట్కి రాలేదు. ఒకవైపు అవి కూడా అంతర్గత కొట్లాటల్లో మునిగిపోయి ఉన్నాయి. ఆ సమస్యలు తీరుద్దాం అనుకునేసరికి ఇరాన్ ఇప్పుడు యుద్ధంలో మునిగిపోయింది. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఇప్పుడేమొచ్చేసి తన దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక ఆయుధం హార్మూజ్ జలసంధి. ఈ జలసంధిని గనక మూసేస్తే ప్రపంచ దేశాలన్నీ కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతాయి. దాంతో ఇప్పుడు ఇరాన్ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఇక నేను హార్మూజ్ జలసంధిని మూసే అవకాశం కూడా మాకుంది. ఒకవేళ ఇజ్రాయెల్ ఇరాన్ మాపై దాడులు చేస్తే హార్మూజ్ జలసంధిని కూడా మూసే అవకాశం ఉందంటూ ఇప్పుడు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసింది ఇరాన్. వాస్తవానికి ఇప్పుడు ఈ జలసంధిని గనక మూసివేస్తే ప్రపంచ దేశాలన్నీ భయపడతాయి. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పుడు మనం వినియోగించుకుంటున్నటువంటి ఆయిల్ ఏదైతే ఉందో ఈ చమురు దాదాపు 20% ఈ జలసంధి నుంచే రవాణా అవుతుంది. ఇదే కాకుండా మిగతా రవాణా కూడా ఇక్కడి నుంచే అవుతుంది. 20% చమురు ఇక్కడి నుంచి అంటే ఇరాన్ నుంచి, ఇరాక్ నుంచి, సౌదీ నుంచి, ఒమన్ నుంచి ఇలా మొత్తం 5 దేశాల నుంచి ఇక్కడ చమురు అయితే ఈ జలసంధి నుంచే వెళ్ళాలి, రావాలి. దాదాపు రోజుకి 240 కోట్ల లీటర్లు ఇక్కడి నుంచే చమురు వెళ్లడం జరుగుతుంది. ఈ జలసంధి కేవలం 33 కిలోమీటర్ల వెడల్పులోనే ఉంటుంది. ఇటు ఒమన్కి చెందినటువంటి మోసాండం జలసంధి, ఇరాన్కి చెందినటువంటి ఈ జలసంధి చాలా ఇరుకైనది. 2 మార్గాలే ఉంటాయి ఈ 33 కిలోమీటర్ల మార్గంలో. దీన్ని కనుక మూసివేస్తే ఇప్పుడు ప్రపంచ దేశాల్లో చమురు నిల్వలు లేక ఇబ్బందులు గురవడమే కాకుండా ధరలు పెరిగిపోతాయి. అదే ఇప్పుడు ప్రపంచ దేశాల యొక్క భయం. ఇప్పుడు ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్ పైన, అమెరికా పైన డిమాండ్ చేస్తాయి, ఒత్తిడి తీసుకొస్తాయని ఈ విధంగా ఇరాన్ అయితే ఈ జలసంధిని మూసేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే ఇరాన్ దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ ఇది మాత్రమే. సో దీనివల్ల ఇలాంటి ఇబ్బందులకు గురవుతాయి. కాబట్టి ప్రపంచ దేశాలు ఏమొచ్చేసి అమెరికా పైన, ఇజ్రాయెల్ పైన ఒత్తిడి తెస్తే ఆ రెండూ కూడా యుద్ధం చేయకుండా ఆగుతాయి అనేది ఇరాన్ యొక్క ప్లాన్. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు కానీ ప్రస్తుతానికైతే ఇరాన్ దగ్గర ఉన్నటువంటి ఆప్షన్ ఇది ఒక్కటే.